అందరికీ నమస్కారం. నేను మీ మౌనిక. డిసెంబర్‌లో ఏ రాశి వాళ్ళకి ఎలా ఉంటుందనే విషయం గురించి ఈరోజు మనం గురువుగారితో మాట్లాడబోతున్నాం. నిశాంత్ శర్మ గారు నమస్కారం అండి. మహాదేవ. అయితే డిసెంబర్ నెలలో మొదటగా మేషరాశి నుంచి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేషరాశి వాళ్ళకి ఎలా ఉండబోతోంది? మా మేషరాశి వారికి ప్రస్తుతం నడుస్తున్న ఇటువంటి డిసెంబర్‌లో పైగా ఏంటి అనంటే, శని విధ్వాన గర్వంలో ఉన్నాడు. హ్మ్. ఇదేంటి అనంటే, అయితే మంచి లేకపోతే చెడు 2 రకాలుగా చేస్తది. ఓహ్! అయితే మంచి లేకపోతే చెడుగా చేస్తూ ఉంటది. కాకపోతే ఏంటంటే, వీరికి ఉచ్చ స్థానంలో శని పర్లేదు బానే ఉన్నాడు కాబట్టి, ఈ శని నడుస్తున్నటువంటి క్రతువులో డిసెంబర్‌లో కొన్ని అకస్మాక రూపాలను చూపిస్తాడు. అంటే ప్రమోషన్‌ల కోసం ఎదురు చూసే వారికి ప్రమోషన్‌లు రాకపోవడము, ధన నష్టము రావడము, ఈ ఏ పని మామూలుగా ఉన్నా కూడా ఏదో ఒక చెడు వాళ్ళకవుతూ ఉంటది. హ్మ్. మామూలుగా ఇప్పుడు కారు పట్టుకొని ఇట్లా బయటికి తీసుకొని వచ్చి కొంచెం ముందుకు రాగానే వేరే ఎవడో వచ్చి గుద్దేస్తాడు వాళ్ళని. ఓహ్! వేరే ఎవడో వచ్చి గుద్దేస్తాడు. అలా వీరికి తెలవనటువంటి నష్టం అనేటువంటిది వాళ్ళకి జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా క్రీడా రంగంలో, తర్వాత రాజకీయ పరంగా, సినిమా రంగ ప్రవేశంలో ఉండేవారికి, తర్వాత వ్యాపారస్తులకు కాస్త లాభదాయులు ఒడిదుడుకుగా ఉంటూ ఉంటాయి. సినీ రంగంలో ఉండేవారికి ఆరోగ్య సమస్యలు బాగా పెరుగుతాయి. ఓహ్! వాస్తవానికి మేషరాశి వారికి అందరికీ ఆరోగ్య సమస్యలనేటివి ఉంటాయి. కాకపోతే ఈ సినీ నటులకైతే చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి. కాబట్టి వీళ్ళేం చేయాలంటే ప్రతి సోమవారం రోజున శివాలయానికెళ్ళేసి స్వామివారికి అభిషేకాన్ని గనక ఆచరిస్తే, ఆ అభిషేకాన్ని అది గూడా దేనితో చేయాలి అనంటే కేవలము పెరుగుతో మాత్రమే అభిషేకం చెయ్యాలి. ఓకే. ఆ అభిషేకం చేస్తే వాళ్ళకొచ్చేటువంటి అనారోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి నిర్మూలంగా నివారణ అవుతూ ఉంటాయి. అదొకటే కాకుండా ఈ ప్రతి శనివారం రోజున నవగ్రహాలకు 7 ప్రదక్షిణాలు మంచిగా చేసి, 2 ప్రదక్షిణాలు రివర్స్‌లో చేస్తే ఉన్నత ఫలితాన్ని గూడా అందుకుంటారు తల్లి. ఓకే. సో, 9 ప్రదక్షిణలో 7 సవ్యంగా, 2 అపసవ్యంగా అపసవ్యంగా చేయాలి. చేయాలి. సో, అలాగే నెక్స్ట్ వృషభ రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది? అలాగే పరిహారం గూడా తెలియజేయండి. సంతోషంగా తల్లి. వృషభ రాశి వారికి అద్భుతంగా ఉంటుంది తల్లి. వ్యాపారాల్లో లాభదాయకాలు అన్నీ బానే కనిపిస్తుంటాయి. కాకపోతే ఏంటి అనంటే, విదేశీ ప్రయాణం కోసం ఎదురు చూసేటువంటి వారికి, వాళ్ళకు వీసా అనేటువంటిది పోస్ట్‌పోన్ అవుతూ ఉంటది. ఓహ్! వీసా రాకుండా అవుతూ ఉంటది. ఉద్యోగం కోసం ఎదురు చూసేవారికి ఉద్యోగాలు రాకుండా అవి కూడా పోస్ట్‌పోన్ అవుతూ ఉంటాయి. మీరు ఏదైతే వెళ్తున్నారో అంటే ఒక చోట ఇంటర్వ్యూ ఉంటుంది. ఆ ఇంటర్వ్యూకెళ్ళేసరికి అది మీరు వెళ్ళినా అది మీకు విఫలంగా మారిపోయి మిమ్మల్ని మీరు రావాల్సిన అవసరం లేదు అని చెప్పేస్తారు ముఖం మీదనే. ఓహ్! అలాంటి పరిస్థితులు కూడా వీళ్ళు అనుభవిస్తూ ఉంటారు. సినీ రంగంలో, క్రీడా రంగంలో, రాజకీయ పరంగా, వ్యాపార పరంగా ఉండేటువంటి వారికి అమోఘమైనటువంటి ఫలితం గూడా వాళ్ళకి కనిపిస్తూ ఉంటుంది. కాకపోతే ఏంటంటే, మనకు వాస్తవానికి 12 రాశులకు గూడా అనారోగ్య సమస్యలు విపరీతంగా ఉన్నాయి తల్లి. ఇది ఈ గూడా డిసెంబర్. ఎందుకనంటే, ఈ యొక్క సంవత్సరము ప్రారంభంలోన మనకు షష్టగ్రహ కూటమి అనేటువంటిది వచ్చింది. అదేంటిది అనంటే, ఉగాది వరకు ప్రతి ఒక్కరికి ఏదో ఒక అనారోగ్యాలను తీసుకొని వస్తూనే ఉంటది. ప్రతి ఒక్క నెలలో. హుహు. చిన్నగైనా సరే, అది పెద్దగైనా సరే ఏదో ఒకటి తీసుకొని వస్తూ ఉంటది. హ్మ్. ఆ విధంగా ఏంటంటే, ఈ వృషభ రాశి వారికి అనారోగ్య సమస్యలు వస్తూనే ఉంటాయి నార్మల్‌గానే. కాకపోతే ఏంటి అనంటే, కాస్త నమ్ముకున్న వ్యక్తుల దగ్గర మోసపోయే అవకాశాలు బాగా ఉన్నాయి. మోసం చేస్తూనే ఉంటారు వీళ్ళను. కాబట్టి ఇలా మోసపోకుండా ఉండడాని కోసము కస్తూరితో పరమేశ్వరుడికి అభిషేకం చేస్తే ఉన్నత ఫలితమైతే వస్తుంది. మన కస్తూరితో శివుడికి అభిషేకం చేసిన తర్వాత రాహుకాలంలో శుక్రవారం రోజున రాహుకాలంలో దుర్గాదేవి దగ్గర నిమ్మ దీపాన్ని వెలిగించాలి తల్లి. అలా దుప్పలో వెలిగించి లేకపోతే దుప్పలో వెలిగిచ్చేసేసి అమ్మవారికి 21 ప్రదక్షిణాలు శుక్రవారం రోజు గనక గావిస్తే ఉన్నతమైనటువంటి ఫలితాన్ని వారు పొందుతారు. అయితే ఈ ప్రదక్షిణ కేవలం రాహుకాలం ఏ టైంలో ఉంటుందో ఆ టైంలో చేయాలి. రాహుకాలంలోనే చేయాలి. గురుగారు అలాగే మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది? అలాగే పరిహారం గూడా ఒకసారి తెలియజేయండి. మా మిథున రాశి వారికి అత్యంత అద్భుతంగా ఉంది తల్లి. ఓహ్! అద్భుతంగా ఉంది. వారే పని చేయాలనుకున్నా విజయం సాధించే అవకాశం బాగా ఉంది. రెండోదొచ్చేసేసి ఏంటి అనంటే, కా వీళ్ళకేంటి ఉన్న వాళ్ళతో గొడవలు బాగవుతూ ఉంటాయి. హుహు. మిత్రులు కావచ్చు, హ్మ్. భార్యాభర్తలు కావచ్చు, కుటుంబస్తులు. తల్లిదండ్రులు కావచ్చు, కొడుకు కూతుర్లు కావచ్చు, అలా వీళ్ళతో గొడవలవుతూ ఉంటాయి. తర్వాత లేని భూబా భూవాద స్థితిలో
పడుతూ ఉంటారు. అంటే ఇప్పుడు ఇల్లు అమ్మకానికి పెట్టారు, అనుకోకుండా అది గొడవలోకి వెళ్ళిపోతుంది. ఓహో! అలా ఆగిపోయే అవకాశాలు ఈ డిసెంబర్ నెలలో చాలా కనిపిస్తున్నాయి. తర్వాత ఇంకొకటి కూడా ఏంటంటే తల్లి, మిథున రాశి వారికి కొన్ని అనుకూలంగా ఉన్నటువంటి పరిస్థితిలో ఉన్న ఆరోగ్య స్థితిగతుల్లో అయితే చర్మ వ్యాధులు రావడానికి ఆస్కారం బాగుంది తల్లి. మిథున రాశి వాళ్ళకి చర్మం. మిథున రాశి వారికి చర్మ వ్యాధులు రావడానికి చాలా ఆస్కారం ఉంది. కాకపోతే వీరేం చెయ్యాలి అని అంటే, శనేశ్వరుడికి తైలాభిషేకం చేసి ప్రతి మంగళవారం రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఒక పంచామృతాభిషేకమైన, లేకపోతే పుట్టలో కొన్ని పాలైనా పోసేసి వచ్చేస్తే వారికి ఉండేటువంటి ఆ చర్మ వ్యాధుల నివారణ కావడానికి ఆస్కారం అయితే ఉంటుంది. సినీ సినీ రంగంలో ఉండేవారికి, రాజకీయ రంగంలో ఉండేవారికి, వ్యాపార రంగంలో ఉండేవారికి, క్రీడా రంగంలో ఉండేవారికి అమోఘమైన ఫలితాలు కూడా ఉన్నాయి తల్లి. కాబట్టి చింతించాల్సిన అవసరం లేదు. కేవలం ఈ చర్మ వ్యాధులతోనే వారు ఇబ్బంది పడుతూ ఉంటారు కాబట్టి అదొక్కటి చేసుకుంటే సరిపోతుంది తల్లి పరిష్కారం. ఓకే. అయితే కర్కాటక రాశి వారికి తర్వాత వాళ్ళకి ఎలా ఉంటుంది? అలాగే పరిహారం కూడా తెలియజేయండి గురుగారు. కర్కాటక రాశి వారికి ఉండడం అయితే చాలా బాగుంది తల్లి, చాలా బాగుంది. కాకపోతే ఛాతికి సంబంధించినటువంటి లివర్ కానివ్వండి, లంగ్స్. లంగ్స్ కానివ్వండి, వాటికి సంబంధించినటువంటి రోగాలు బాగా పెరుగుతాయి ఓహ్! కర్కాటక రాశి వారికి. ఆరోగ్యపరంగా. ఆరోగ్యపరంగా. తర్వాత రెండోది వచ్చేసేసి ఏంటి అని అంటే, మన అనుకునే వాళ్ళకు మీరే ఆధారం అవుతారు కర్కాటక రాశి వారు. ఓహ్! ప్రతి వారికి కూడా కర్కాటక రాశి వారు ఎలా అంటే ఉన్నత ప్రేమ గల్లవాళ్ళు. ఓకే. అందరూ నా వాళ్ళు, నేనే వాళ్ళల్లో ఉండే వ్యక్తిని అన్నట్టుగా వ్యవహరించే వాళ్ళు ఎవరయ్యా అంటే కేవలం కర్కాటక రాశి వారే అమ్మ. ఓహ్! ఒక్కసారి నమ్మారనుకోండి ప్రాణం ఇస్తారు, నమ్మలేదనుకోండి వాళ్ళని పట్టించుకోరు. హ్మ్. ఉన్న రాశుల్లో ఏ ఏ రాశి అయ్యా అంటే కేవలం కర్కాటక రాశి మాత్రమే. ఓకే. కాబట్టి ఏంటి అనంటే ఈ యొక్క కర్కాటక రాశి వారికి హ్మ్. కేవలం ఈ యొక్క వీటిలలోనే బాగా ఇబ్బంది అవుతుంది. వీళ్ళేంటంటే ఇంకొకటి క్రీడా రంగంలో, వ్యాపార రంగంలో, సినీ రంగంలో సినీ రంగంలో ఉండే ప్రతి ఒక్కరికి కూడా ఏంటంటే ఉన్నతమైనటువంటి ఒక అద్భుతాన్ని కూడా సృష్టించే వ్యక్తులుగా తయారవుతూ ఉంటారు. అనుకున్న పనులు అనుకున్న సమర్థంగా ఎదుర్కొంటూ ఉంటారు. ఏదైనా నాది అని చెప్పి చూసుకునేటట్టుగా ఉంటారు. అంతేకాకుండా తల్లి, ఈ అనారోగ్య విషయంలో వాళ్ళు మెరుగుపడాలి అని అంటే రోజు ఉదయాన్నే ఆదిత్య హృదయ పారాయణం చేసుకుంటూ, మనకు పూజా స్టోర్స్లో బయట ఎర్ర చందనం అని దొరుకుతుంది, హ్మ్. లేకపోతే మన దగ్గర సూర్యగంధము అని అవును. దొరుకుతుంది తెలుసు. తల్లి. మీరు చెప్పారు గురుగారు చాలా అవును. సార్లు. సూర్యగంధం. ఆ సూర్యగంధాన్ని ధరించిన, ఆ ఎర్రచందనాన్ని ధరించిన ఈ యొక్క అనారోగ్య సమస్యల్లో నుంచి బయటపడతారు తల్లి. ఓకే. అమోఘమైనటువంటి ఫలితాన్ని పొందుతారు. ముఖ్యంగా వీళ్ళు ఆచరించాల్సింది ఒకటే, ఆదిత్య హృదయం కానివ్వండి, సూర్యాష్టకం కానివ్వండి, లేదా మీకు తెలిసిన ఎవరైనా బ్రాహ్మణులతో సూర్య నమస్కారాలు అరుణపారాయణంతో గనక ఆచరిస్తే హ్మ్. మీలో ఉండేటువంటి ఆ యొక్క దోషము నివారణ అనేటువంటిది జరుగుతుంది తల్లి. ఓకే. అంతేకాకుండా మీరు చెప్పారు కుటుంబం పరంగా వాళ్ళు బాధ్యతలనేవి తీసుకుంటారు. అంత ప్రేమగా వాళ్ళుంటారని. కర్కాటక రాశి. తర్వాత సింహరాశి గురువుగారు. సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది సింహరాశి వారు డిసెంబర్? తల్లి చాలా, అది కూడా అద్భుతమైనది. కాకపోతే ఏంటి అనంటే ధన నష్టము విపరీతంగా ఉంటుంది తల్లి. హ్మ్. ఖర్చు అవుతూ ఉంటాయి. ఎంతైతే సంపాదిస్తారో హ్మ్. దానికి మించిన ఖర్చు అవుతూ ఉంటుంది. హ్మ్. సో అంత మించిన ఖర్చు అవుతూ ఉండేసరికి ఏం చేయాలనో కూడా వారికి తోచక హ్మ్. ఆలోచనల వల్ల లేని రోగాలను తెచ్చుకుంటారు. ఓహ్! పైగా ఇంటి కుటుంబ బాధ్యత ఏదైతే ఉందో ఆ కుటుంబ బాధ్యత కూడా ఈ సింహరాశి వారి మీద బాగా పడుతుంది. ఓహ్! అది అసలు వారి తలకాయ ఒక పెద్ద భారంగా భావించేటువంటి తత్వం ఎప్పుడు వస్తుందయ్యా అంటే ఆ ఇంటి మొత్తాన్ని వీరు నడిపి. పోషించే అనుకోవాలనుకునేటట్టుగా తీసుకొని వస్తుంది. ఓహ్! అంతేకాకుండా తల్లి ఎక్కువగా షుగర్, బీపీ వంటి అనారోగ్యాలు బాగా పెరిగే అవకాశం ఉంది ఈ ఆలోచన వల్ల. వారేంటి అని అంటే ప్రతిరోజు వెంకటేశ్వర స్వామి వారి దగ్గరికి వెళ్ళేసి తులసి దళాలతో అర్చన చేపించి, తులసి దళాలతో మాల వేయిపిస్తే ఉన్నత ఫలితాన్ని సింహరాశి వారు చూడవచ్చు.
ఓకే. సో, సింహరాశి వాళ్ళు తులసి దళాలతో విష్ణుమూర్తికి ప్రత్యేకమైన వారం ఏమన్నా ఉంటుందా? లేదంటే ఎప్పుడైనా కుదిరినప్పుడు అని చెప్పండి. మంగళవారమైనా, శనివారమైనా హ్మ్. ఏ వారమైనా వేయవచ్చు. ఓకే గురుగారు. అలాగే కన్యా రాశి. కన్యా రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది డిసెంబర్‌లో? ఇంకా పరిహారం గూడా తెలియజేయండి. సంతోషంగా తల్లి. కన్యా రాశి అనేటువంటిది అదొక మధ్య రాశులు. ఏది కన్యా, తుల ఇవి 2 ఏంటి అంటే మధ్య రాశులుగా హ్మ్. ప్రకటించుకోవాలి. హ్మ్. అయితే ఈ కన్యా రాశి వారికి ఏమవుతుంది అనంటే తల్లి, మధ్య రాశిలో ఉండేసరికి అటు ముందుకు పోలేరు, ఇటు వెనక్కి రాలేరు. హ్మ్. మధ్యధరంగా అలానే ఉంటారు. కాకపోతే వారికి వచ్చినటువంటి ఆదాయం అక్కడెక్కడ వరకే సరిపోతూ ఉంటుంది. పాపం మిగిల్చుకోవడానికి చాలా తక్కువగా అవుతూ ఉంటది ఒక్కొక్కసారి. రెండోది వచ్చేసేసి ఏంటంటే తల్లి, అనుకున్న వాళ్ళు ప్రేమతత్వం, ఆప్యాయత తత్వం అన్నీ చూపిస్తూ ఉంటారు. శని ప్రభావం గూడా ఎక్కువ లేదు. కాకపోతే ఏంటి అనంటే అప్పులయ్యే అవకాశాలు చాలా మటికి కన్యా రాశి కనిపిస్తున్నాయి. వాళ్ళకి. కన్యా రాశి ఓహ్! వారికి అప్పులయ్యే సూచనలు బాగా కనిపిస్తూ ఉన్నాయి. తర్వాత రెండోదేంటంటే మోకాళ్ళ సంబంధించినటువంటి వ్యాధులు వచ్చే అవకాశము ఉంది. ఓహ్! మోకాళ్ళకు సంబంధించినటువంటి వ్యాధులు అంటే కాళ్ళకు సంబంధించినటువంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వీరేం చెయ్యాలి అనంటే ప్రతిరోజు అంటే బుధవారమైనా సరే, లేకపోతే సోమవారమైనా సరే. బుధవారమైతే ధర్మశాస్త అయ్యప్ప ఆలయానికి వెళ్ళేసి స్వామివారికి నెయ్యితో అభిషేకం చేయించి హ్మ్. నెయ్యితో అభిషేకం చేయించి, ఆ నెయ్యిని ఇంటికి తెచ్చుకొని వారు కొద్దిగా నోట్లో వేసుకొని, కొద్దిగంత ఇలా మోకాళ్ళకు రాసుకోవాలి. అలా ఓకే. రాసుకుంటే ఏంటి అనంటే, వారికి కాళ్ళకు సంబంధించినటువంటి వ్యాధులు అనేటువంటిది నివారణ అవుతూ ఉంటాయి. ఎంతో కాలంగా సినీ రంగంలో ఎదురు చూసేవారు కావచ్చు, క్రీడా రంగంలో ఎదురు చూసేవారు కావచ్చు, తర్వాత వ్యాపార, ఉద్యోగాది ప్రకారంగా ఎదురు చూసేవారికి ఇప్పుడు ఒక మంచి ఫలితం అని గూడా చెప్పవచ్చు. వచ్చే అవకాశాలైతే కనిపిస్తూ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే, వీరికి గూడా అనారోగ్య అవే సమస్యల్లో వస్తూ ఉంటాయి గాబట్టి, కాళ్ళకు సంబంధించిన వ్యాధులు. తర్వాత సోమవారం రోజు వీరు ఏం చెయ్యాలి అంటే, సోమవారం రోజు ఉదయాన్నే లేచి పరమేశ్వరుడి యొక్క ఆలయానికి వెళ్ళి సోమసూత్ర ప్రదక్షిణ అని ఉంటది తల్లి. హ్మ్. సోమసూత్ర ప్రదక్షిణను ప్రతి సోమవారం 9 ప్రదక్షిణాలు చేస్తే సరిపోతుంది తల్లి. ఓకే. సోమసూత్ర ప్రకారంగా 9. 9. అంటే మీరు చెప్పిన ఈ గమనిస్తే 27 ప్రదక్షిణలు చేసినా లెక్క. ఓకే. అలా లేదు సోమసూత్రం తెలీదంటే 27 ప్రదక్షిణలైనా సరే శివుడి చుట్టూ చేసి చేసుకోవచ్చు.